కర్నూలులో నేచర్ గ్రీన్ నర్సరీ అండి, చాలా ఫేమస్. మనకి చాలా మొక్కలు ఉంటాయి. రోసెస్ చూడండి అంత కలకల్లాడుతూ ఉంది. మన కామాక్షి గారు నర్సరీ ఓనర్. నమస్కారం అండి. మా నర్సరీ పేరు నేచర్ గ్రీన్ ఫార్మ్ అండ్ నర్సరీ. ఆల్రెడీ మీకు ఇది వరకు ఒక వీడియో చేసాము, ఐడియా ఉండే ఉంటుంది. ఇప్పుడు కాశ్మీర్ గులాబీలు నవంబర్ లో బాగా పూస్తాయి, ఫుల్ ఉన్నాయి చూడండి. అట్లాగే హైబ్రిడ్ గులాబీలో కలర్స్ ఉన్నాయి, గుత్తులు గుత్తులుగా చాలా బాగున్నాయి. కాశ్మీర్ గులాబీ సూపర్ గా ఉన్నాయి. ఈ మనకి ఇయర్ మొత్తం వస్తాయి. మొక్కకి ముళ్ళు ఉండవు. నెక్స్ట్ వన్ వచ్చి చెట్టు గుబురుగా అవుతుందండి బాగా. కాశ్మీర్ గులాబీ మనకి ఎక్కువ ప్లేస్ అనేది ఆక్యుపై చేయదు. అపార్ట్మెంట్ లో ఎండ తగిన వాళ్ళు కూడా, ఎండ తగిలేటట్లు ఉన్న వాళ్ళు పెట్టుకోవచ్చు. ముళ్ళు అనేవి మనకి ఎక్కువ ఉండదు, సంవత్సరం అంతా పోస్తాయి. దీనికి మీరు కేరింగ్ అంటే వర్మీ కంపోస్ట్ వచ్చి ఎవ్రీ 10 days కి వేయండి. రోజ్ మిక్స్ వచ్చి 15 days కి ఒకసారి వేయండి. చెట్టు నిండా మొగ్గలే ఉంటాయి చూడండి. ఇవి ముళ్ళు అస్సలు ఉండవు. ఇంత చిన్న కుండీలో కూడా వస్తాయి. మీకు భూమిలో ప్లేస్ ఉన్న వాళ్ళు భూమిలో కూడా వేసుకోవచ్చు. ఈ కుండీ మాత్రమే మీకు సరిపోతుంది. ఇంకా బాగా గుబురు వచ్చినప్పుడు చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. ప్లేస్ అనేది ఎక్కువ ఆక్యుపై చేయొచ్చు. చూడండి మొక్కలు కొంచెం ప్లేస్ లో కూడా ఎట్లా వస్తున్నాయండి ఫ్లవర్స్. ఈ చెట్టు లక్షణమే ఏంటండి, చెట్టు నిండా పూలు పూయడమే దీని లక్షణము. నర్సరీలో పూలు వస్తాయి, ఇంటికి పోయిన తర్వాత పూలు రావు అని అంటూ ఉంటారు. అదే మీరు 10 రోజులకు ఒకసారి వర్మీ కంపోస్ట్ వేసేసేయండి, అది చెట్టుకు బలం ఇస్తుంది. తర్వాత 15 days కి ఒకసారి రోజ్ మిక్స్ వేయండి. డైలీ మటుకు వాటర్ వేయండి. మళ్ళీ వాటర్ వేయాలా అనేది కూడా ఈ మధ్య అడుగుతున్నారు అనమాట, అదో క్వశ్చన్. సో రోజు వాటర్ వేయాలి. ఈ గులాబీలన్నీ హైబ్రిడ్, ఇవన్నీ హైబ్రిడ్. చూడండి హైబ్రిడ్ లో చాలా కలర్స్ ఉన్నాయి. దీనికి డిఫరెన్స్ ఏంటంటే చెట్టు కొంచెం పొడుగు అవుతుంది, మనకి కొంచెం ముళ్ళు ఉంటాయి. చిట్టి గులాబీలు, చిట్టి గులాబీ అది బటన్ రోజ్. చూడండి మేడం, బటన్ రోజ్ మేడం. ఇది చాలా గుత్తులు పోస్తాయి. ఇవి ఎక్కువ స్టాక్ లేదు, చాలా బాగా వస్తాయి. కలర్స్ ఎక్కువ ఉంటాయి చూడండి. ఇందులో ఎల్లో చాలా బాగుంది. మల్టీ కలర్ కూడా ఉంది మేడం. అవునా? మల్టీ కలర్ విత్ సెంట్ రోజ్. సో అన్నీ కూడా ఫ్లవర్స్తో మొగ్గలతో ఉన్నాయి కాబట్టి మనకి నచ్చిన కలర్స్, నచ్చిన మొక్కలు తీసుకొని హ్యాపీగా ఇప్పుడు మనము నాటుకోవచ్చండి. చక్కగా నాటేసుకుంటాయి ఈ వింటర్ సీజన్లో. ఈ కలర్ చూడండి చాలా అందంగా ఉంది కదా. మరి అది మల్టీ కలర్ మేడం. ఇదేమో విత్ సెంట్ మేడం, సెంట్ రోజ్. ఓకే, స్మెల్ వస్తుంది. స్మెల్ చూడండి, చాలా బాగుంది. సెంట్ రోజ్ అంటే 3 కలర్స్ వచ్చింది ఒకేసారి. 2 కలర్స్. ఇది పూసి చాలా రోజులు అయింది మేడం. ఇది ఫ్రెష్ ఫ్లవర్. ఇది తర్వాత అట్లా అవుతుంది. ఇక్కడ చూడండి, ఒకే ప్లాంట్ కి 3 కలర్స్ అన్నమాట. సెంట్ రోజ్. ఓకే, అంటే ఫస్ట్ లైట్ వస్తుంది, మళ్ళీ డార్క్ అవుతుంది, లాస్ట్ కి మనకి ఇట్లా ఫస్ట్ ఇది మేడం, తర్వాతనే ఇది స్టేజ్. ఓకే, 3 కలర్స్ ఉంటుంది చూడండి. చాలా అద్భుతంగా ఉంది ఈ ప్లాంట్ అయితే, ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. సెంట్ రోజ్ దీని పేరు. సో క్రీపర్ వెరైటీస్ కూడా ఉన్నాయండి. అలాగే ఇది బ్లాక్ రోజ్ అండి. బ్లాక్ రోజ్ అనేది చాలా రేర్ వెరైటీ అండి. ఇలాంటి రేర్ వెరైటీస్ కూడా ఈ నర్సరీలో ఉన్నాయండి. ఈ సీజన్లో ఈ వింటర్లో నాటామనుకోండి చక్కగా మనకి నాటేసుకుంటాయి. మందారాలు చూడండి, మందారాలు అయితే చాలా చాలా అందంగా ఉన్నాయండి. సింగిల్ పెటలు అలాగే ముద్ద కూడా ఉన్నాయండి, అరచేయి అంత ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు మనం ఈ వింటర్లో మనకి ఫ్లవర్స్తో ఉంటాయి కాబట్టి చక్కగా నాటేసుకోవచ్చండి. మీరు ఎప్పుడైనా కానీ మొక్క తీసుకునేటప్పుడు ఎక్కువగా స్టెమ్స్ ఉండేవి అలాగే బుషీగా ఉండే మొక్కలు తీసుకున్నాం అనుకోండి, చక్కగా మనకి ఎక్కువగా మొగ్గలు పూలు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. మొక్కలు కూడా చాలా హెల్తీగా ఉన్నాయండి. అలాగే ఎప్పుడైనా కూడా మన మొక్కలు కొనేటప్పుడు హెల్తీ మొక్కలు అయితే తీసుకోవాలి. సో కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుండాయండి. అరచేయి అంత ఉన్నాయి చూడండి. ఇది చాలా బాగా ఫ్లవర్స్ వస్తాయండి. ఆల్రెడీ నా దగ్గర ఈ మొక్క ఉంది. ఈ మొక్క వేసుకున్నాం అనుకోండి డైలీ అయితే ఫ్లవర్స్ వస్తూ ఉంటాయి. ఒక పువ్వు పెట్టినా కూడా మనకి పూజకు అంత అందంగా ఉంటాయి అన్నమాట. సో మందారాల కలెక్షన్ అయితే చాలా అద్భుతంగా ఉంది. ఈ మందార మొక్కలు మన ఇంట్లో ఒక 3-4 ఉన్నాయనుకోండి డైలీ పూజకైతే పూలు వస్తూనే ఉంటాయండి. ఇక్కడ చూసినట్లయితే రెడ్ కలర్ అండి. ఈ రెడ్ కలర్ అనేది మనకి ఎక్కువగా పూలు అనేది వస్తూనే ఉంటాయండి. మొక్కల్ని చాలా ఈజీగా గ్రో చేయవచ్చండి. 10 liters బకెట్స్ ఉంటాయి కదా మన ఇంట్లో, అందులో చక్కగా గ్రో అవుతాయండి ఈ హైబిస్కస్. సో ఇక్కడ చూడండి చాలా అందంగా ఉంది కదా. ఈ కలర్ ఇంగ్లీష్ కలర్స్ అంటారండి. ఇలాంటి కలర్ కాంబినేషన్స్ లో కూడా చాలా కలర్స్ అయితే మనకి నర్సరీలో కనిపిస్తున్నాయండి. ఇలాంటి కలర్స్ మన గార్డెన్ లో ఉంటే మన గార్డెన్కే చాలా అందం వస్తుందండి. ఇవి చిట్టి మందారాలు అండి, అంటే హైబ్రిడ్లోనే చిట్టి మందారాలు. ఇవి ఒక్కోసారిగా మనకి 10-12 అలా వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. చాలా బాగుంటాయి ఇలాంటి చిట్టి మందారాలు కూడా. ఇవన్నీ కూడా చిన్న కంటైనర్స్ లో గ్రో చేసుకోవచ్చండి మనము. చూడండి ఇండోర్ ప్లాంట్స్ కలెక్షన్ అయితే చాలా బాగున్నాయండి. టోటల్ ఇండోర్ అన్నమాట.
మన బాల్కనీలో కూడా పెట్టుకోవచ్చు. ఆక్సిజన్ ప్లాంట్స్ టోటల్ ఫ్లోర్ ఆక్సిజన్ ప్లాంట్. ఈ సెక్షన్ అంతా కూడా చాలా బాగుంది. మనకి మనీ ప్లాంట్ ఉంటుంది కదా, అందులో ఇది ఒక వెరైటీ. మనీ ప్లాంట్ లో ఇది ఒక వెరైటీ. మార్బుల్ రకం మేడం, మార్బల్ మేడం. ఇది రబ్బర్ ప్లాంట్ లో వెరైటీ మేడం. అంటే ఎక్కువ హైట్ ఏం పెరగదు, మనకు నీళ్ళని పెంచుకోవచ్చు. ఇది బోన్సాయి మొక్క మేడం, బోన్సాయి వెరైటీ మేడం. అది ఇండోర్ లోనే ఆక్సిజన్ ప్లాంట్ లో ఒక రకం మేడం. దానికి 1 వీక్ ఒకసారి వాటర్ వేయాలి మేడం. రబ్బర్ ప్లాంట్ లో ఇంకొక వెరైటీ మేడం, అది బ్లాక్. ఈ స్నేక్ ప్లాంట్ మేడం పెద్దది. అంటే అది ఆక్సిజన్ ప్లాంట్ మీకు బెడ్రూమ్ లో అయినా ఎక్కడైనా పెట్టుకోనికి వస్తుంది. ఇవన్నీ ఇంకా ఇండోర్ ప్లాంట్స్ మేడం. మీకు బాల్కనీ అయినా కొంచెం ఎండ పడే ఒక 1 అవర్ ఎండ పడే చోట అయినా మీరు పెట్టుకోవచ్చు. అది కలాతియ మేడం. దానికి ఇండోరే మేడం. దానికి కూల్ ఉండాలి మేడం, మీకు ఎక్కువ వాటర్ ఏం అవసరం లేదు. అది డిఫెండ్ బ్యాకే మేడం. అది మనకి ఎక్కువ, దానికి కూడా అంతే 5 days ఒకసారి వాటర్ వేయాలా. పీస్ లిల్లీ ఉంది చూడండి మేడం మీకు వెనక. కలర్స్ వైటే ఉంది మేడం, మనకి ఇంకా కలర్ అనేది రాలేదు. పీస్ లిల్లీ మేడం, అది చాలా బాగుంది. పీస్ లిల్లీ ఆర్కిడ్స్ మేడం. ఇవి వైట్ బ్లూ ఉంటుంది, కొంచెం పింక్ వెరైటీ కూడా ఉంటుంది మేడం. 2 కలర్స్ ఉన్నాయి, పూలు వస్తాయి దీనికి. ఒకటి ఎంత ఇది కాస్ట్? 500 మేడం. అంటే త్రో ఇయర్ వస్తుందా? అవును, త్రో ఈటర్ వస్తుంది మేడం. కూల్ ఉండాలి మేడం దానికి కూడా. ఇది దారాసింగ్ డ్రస్సీన్ అంటారు మేడం. మనకి గుమ్మానికి అవతల యువతల పెట్టుకోనికి కూడా బాగుంటది మేడం. ఇది స్నేక్ ప్లాంట్ లో ఒక వెరైటీ మేడం. అది కొన్ని పొడవు ఉంటాయి, ఇది కొంచెం వెడల్పుగా వస్తుంది మేడం. ఇది చాలా బాగుంది. అగ్లోనిమాలో ఒక వెరైటీ మేడం, పింక్. అది పింక్ అగ్లోనిమా అంటారు. వెరైటీ కొత్త ఇది మేడం. ఇది కూడా స్నేక్ ప్లాంట్ లో ఒక వెరైటీ మేడం. స్నేక్ ప్లాంట్ ఇది? అవును, చాలా బాగుంది. అవును, అదొక వెరైటీ మేడం. అది జెడ్ అంటారు మేడం. ఆక్సిజన్ ప్లాంట్ అంటారు మేడం. చాలా బాగుందండి కలెక్షన్ అంతా. ఆక్సిజన్ ప్లాంట్స్, ఇండోర్ ప్లాంట్స్ కలెక్షన్ అయితే చాలా బాగుంది. ఇది పీస్ లిల్లీ కాదా? అది ఆంతూర్యం అంటారు మేడం. ఆంతూర్యం మొక్కలు మేడం ఇవి. కలర్స్ కూడా ఉంటాయి కదా? అవును మేడం, పింక్ అండ్ వైట్, కొంచెం రెడ్ అలా ఉంటాయి మేడం. ఇండోర్ పెట్టుకోవాలా? ఇవన్నీ ఇండోరే మేడం. ఇక్కడ మనమైతే ఏదైతే నెట్ కింద ఉన్నాయో అవన్నీ ఇండోర్ ప్లాంట్స్ మేడం. ఇవి కిల్లాడియం మొక్కలు అంటారు మేడం. కలర్స్ ఉన్నాయి చూడండి మేడం దీంట్లో. ఇవంతా మేడం, ఈ రో అంతా అవే మేడం. అది ఫర్న్ మేడం, బుషీ టైప్ మేడం ఫర్న్. అది ఒక క్రీపర్ మేడం, హ్యాంగింగ్ విధంగా చేసుకోవచ్చు క్రీపరు. అవి క్రోటన్స్ మేడం. అరేక ఫార్మ్స్ ఉన్నాయి. మహాత్మా పింక్ డ్రస్సైన్ ఉంది. కలాతియాలో పెద్ద రకం అరటాకుల్లాగా కలాతియా మేడం. అదొక రకం మేడం. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా అద్భుతంగా ఉన్నాయి కదా ఇండోర్. అలాగే మనకి ఆక్సిజన్ ప్లాంట్స్ చాలా వెరైటీస్ అయితే మనకి నర్సరీలో కనిపిస్తున్నాయండి. వీడియో లెంతీ అవుతున్న ఉద్దేశంతో వీడియో అయితే స్టాప్ చేస్తున్నానండి. అలాగే అవుట్డోర్ ప్లాంట్స్, ఫ్రూట్ ప్లాంట్స్, అలాగే చాలా మొక్కలు అయితే ఉన్నాయండి. పార్ట్ 2లో అవి కవర్ చేస్తాను. నమస్కారం అండి. మాది నేచర్ గ్రీన్ ఫార్మ్ అండ్ నర్సరీ. ఇక్కడ అన్ని రకాల మొక్కలు మీరు చూసారు కదా. కాశ్మీర్ గులాబీ, ఇంకా వచ్చి హైబ్రిడ్ రోజెస్, నెక్స్ట్ వచ్చి మందారాలు, ఇండోర్ మొక్కలు, అవుట్డోర్ మొక్కలు, పండ్లు, పూలు, అట్లాగే మీకు కావాల్సిన అవెన్యూ ట్రీస్ అన్నీ ఉంటాయి. తప్పకుండా మీరు అందరూ వచ్చి విజిట్ చేసి మొక్కలు కొనుక్కోవాల్సింది కోరుచున్నాం. సో ఫ్రెండ్స్, నర్సరీ అయితే చాలా సూపర్ గా ఉంది. వీళ్ళ క్రియేటివిటీ చూడండి, చాలా బాగుంది. ఇలాంటి హ్యాంగింగ్ క్రీపర్స్ అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి. వీడియోలో అయితే కవర్ చేసామండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హ్యాపీ గార్డెనింగ్.